ఇంక్లూడింగ్ మై వైఫ్. యూత్ కదా, ఇంత ఇంత మెచ్యూరిటీ రాలే, ఇంకా కష్టాలే ఉన్నారు, అప్పులు ఉన్నాయి, అవస్థలు ఉన్నాయి, టెన్షన్ ఉంటాయమ్మా. ప్లీజ్, ఇది కామన్. మీ పేరెంట్స్కి ఎలా ఉంటాయో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉంటాయి. కాబట్టి మీరు ఏమన్నా మెసేజ్ ఇవ్వాల్సి వస్తుంటే ప్లీజ్ పాస్ ఆన్ దట్ మెసేజ్ టు మీ అలోన్. మీకు అర్థమైందా? నేను మీకు ఎలా చేయాలో మీ భావాలు దెబ్బతినకుండా మీకు ఉపయోగపడే విధంగా, మీ సార్లకి గౌరవం కలిగే విధంగా, అలాగే మీ పేరెంట్స్కి కాస్త తృప్తి కలిగే విధంగా నేను చేసి పెడతానమ్మా. చెప్పారు కదా, ఐఎమ్ జస్ట్ లైక్ ఎ సర్వెంట్ టు యువర్ ఎంటైర్ ఫ్యామిలీస్. ఇక్కడ మీకు చెప్తున్నానమ్మా, రోడ్డు సైడ్ నిలబెట్టుకొని మైక్ పెట్టుకొని అడిగేవాడు వేసేవాడు ఎవరమ్మా? మీరు వాట్సాప్ గ్రూప్లో మీరు ఏం వింటం లేదని, చూడటం లేదని, ఇంట్లో వాళ్ళకి చూపించట్లేదని మైక్ పెట్టుకుని అడుగుతున్నానమ్మా. ఎవరికి వస్తుందా దమ్ము? ఎవరికి ఉంటుందో ధైర్యం? యోగులకు మాత్రం ఉంటుంది. యోగులు అంటే కాషాయం పోయాడు కదమ్మా. ఆ కాషాయం అంటే మనసు కలిగిన వాడు. సమాజమే నా దేవాలయం, అందులో అందరూ భగవంతులే. ప్రత్యేకంగా ఈ దేవుడు అంటే కుదరదమ్మా. కాకపోతే నిగ్రహం కోసం విగ్రహం, నిగ్రహం కోసం విగ్రహం. ఇవాళ ఈ ఫోటో పెట్టాం, భావన వచ్చింది. ఎస్, నిగ్రహం కొట్టాం అంటే అర్థం ఏంటి? రెండు బద్దలైంది అంటే అహంకారం బద్దలవ్వాలమ్మా. ప్లీజ్, చదువు యొక్క ధ్యేయం అది కావాలి. అహంకారాన్ని పెంచి పోషిస్తున్నాయమ్మా ఈ స్కూళ్ళు, ముఖ్యంగా ప్రైవేటు, ఈ కార్పొరేట్ వాళ్ళు. నా బిడ్డ ఫలానా చోట్ల ఉండాలి, నా బిడ్డ ఫలానా చదువుకున్నారు అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళు బిడ్డల ఆరోగ్యాలు పాడు చేసుకొని ఆ కుహన సంస్థలకి ఏది చైతన్య నారాయణ, మా బిడ్డ నారాయణలో ఉన్నాడు, మా బిడ్డ చైతన్యంలో ఉండాలని గర్వంగా చెప్పుకున్నారు. మా అనవసరంగా డబ్బులు అప్పులు పోతున్నారు. సో అక్కడ జరిగే నష్టాన్ని ఎవరు కూడా బయట చెప్పుకోవట్లేదమ్మా. గమ్మున గుడ్సెట్లే గమ్మిడేస్తారు. ఏ ఒక్క కారణం వచ్చి నా బిడ్డని నాకు దారి పోసిన డబ్బులు 2 lakhs వచ్చాయని నేను బయట ఆడిస్తే మీతో బాగుపడతారు. అంటే అర్థమండి, నేను ఎలా పాడైపోయినాను, వాళ్ళు కూడా పాడు అవుతారు. నేను ఎలా 2 lakhs వస్తున్నా నేను చెప్తే వాడు బాగుపడతారు కదా. మీకు అర్థం ఇక్కడ నేను నా కూతుర్ని నేను చదివించి అక్కడ 2 ఏళ్ల పాటు 2 lakhs వస్తుపోయినా నేను ఈ విషయం చెప్పానుకో వాడు మీరు బాగుపడతాడు, వాడు సేవ్ అవుతాడు. కాబట్టి వాడు నాశనం పోవాలి. ఇదమ్మా ఇవాళ దేశ సంస్కృతి. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, నేను చెడిపోయినా ఉండొచ్చు సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో నేను చెడిపోకూడదు, బాగుపడాలి. తద్వారా భావాలు బయటకు వెళ్ళాలి. ఇది నా గోల్. ఆ క్రమంలో మీతో పనిచేస్తున్నందుకు, మీకు చదువు చెప్పిందని మా సార్లకి, మా టీచర్లకి, మా లెక్చరర్లకి కాస్త వృత్తి తెలిసిన వాళ్ళు అవుతాం. దానికి పేరెంట్స్ రెస్పాన్స్. ఒకసారి ఇక్కడికి వచ్చి ఆ ఫీజులు అడగకూడదమ్మా. ఇక్కడ వచ్చి మా స్టాఫ్ బాగా సరే, మీరు ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ కావాలంటే ఆ పేరెంట్ ఇన్వాల్వ్ అవుతుండాలి. మంత్లీ 1 time ఆ పేరెంట్, తల్లి తండ్రి, ఈరోజు నేను పనే వేశాను, ఒక అడుగు వచ్చి మీ స్కూల్ క్యాంపస్లో ఉంటాను, మీ కాలేజ్ క్యాంపస్లో ఉంటానని ఒక్క రోజు గడపడితే చాలు మా నెల మీద. నెలకి ఎన్ని రోజులు ఉండేదే? 30 days, 29 రోజులు పొలాలు తిరగమని చెప్పండి, వ్యాపారాలు చేయమని చెప్పండి, కుటుంబం చూసుకోమని చెప్పండి. డోంట్ వరీ ఎట్ ఆల్. But I request you all your parents, to come and spend a day in the campus where your child is studying, where your child is learning. Then you will create wonders. ఇదమ్మా చాలా ఉన్నాయమ్మా. మీ టైం వాల్యుబుల్. I don't like to spend the time more with you. So that teachers are there, lecturers are there. We would like to spare their time for this purpose. So ఈరోజు చాలా ఉన్నాయి మా భావ నైపుణ్యాలు. చాలా అవసరం ఇవ్వాలమ్మా. ఇష్టం వేరు, అవసరం వేరు కదా. మంచి డ్రెస్ వేసుకోవాలంటే అది ఇష్టం, కప్పుడు వేసుకోవాలంటే అది అవసరం. మనం ఇష్టం వైపు పరిగెత్తున్నామా, అవసరం వైపు పరిగెత్తున్నామమ్మా? దాని గురించి బ్యాలెన్స్ చేద్దాం. నాకు ఇది డ్రెస్ ఇష్టం కాదమ్మా, దీని వేసుకున్న దానికి నాకు ఇష్టం లేదమ్మా. జస్ట్ ఇక్కడ నేనేంటి ప్రిన్సిపాల్. నేను మామూలుగా యోగా డ్రెస్ వేస్తే ఆయన చెప్పలా ఆయన రిమెంబర్. And as a principal, I can share my feelings, and I can allow you to share your feelings to me, and I will be friendly with your lecturers so that I can communicate the proper guidance to them. Okay? If you have any problem, I will counsel you, I will motivate you, I will help you in that way. Emma, because na bolbaledu, please come and stay with me. I will queue. There we have nature queue in hospital.
మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగుయ్యే విధంగా, బాధ తగ్గే విధంగా మేము ఆ వర్క్ చేస్తున్నాం మార్నింగ్ ఈవినింగ్. సార్ కరోనా టైంలో చాలా బిజీగా ఉన్నది ఎక్కడేనమ్మా ఏది మీ సిస్టర్ స్కూళ్ళు మీకు క్యాంపస్ మొత్తం అద్భుతంగా చేసి పెట్టామమ్మా. మ్యాక్సిమం నాకు మా శక్తిలో మా అన్నగారి సహకారంతో. ఎవరు మా అన్న రమేష్ నాయుడు, ఆయన రిటైర్డ్ ఎస్పీ, మంచి ఆయన. అదృష్టం అమ్మా, అందరూ మంచి అవుతామా. సో అలా నేను ఆయన అమౌంట్ దుర్వ్యయం చేయలేదమ్మా, ఎక్కడ కూడా మంచిగా ఉపయోగించారు, ఇంక్లూడింగ్ హాస్పిటల్. మీకు మీ ఏరియాలో బీపీలు ఉన్నా, షుగర్లు ఉన్నా, ఏమంటారు ఊపకాయ ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, తలనొప్పి ఉన్నా, మైగ్రేన్ ఉన్నా, మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇంట్లో మ్యాన్ చేస్తాం. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 hour స్పెండ్ చేస్తాను. వేరే చేస్తాం లేదు. 9 to 5 మీతో ఉంటానమ్మా. 9 to 5, ఈవినింగ్ 5 onwards 8 o'clock, మార్నింగ్ 5 onwards 8 o'clock. బట్ ఈ క్యాంపస్ సెట్ అయ్యేంత వరకు నేను మీతో పని చేస్తాను. మార్నింగ్ వస్తా, ఈవినింగ్ వస్తాను, మీ ఇళ్ళకి వస్తాను. సార్ మీరు 2 సార్లు కన్ఫ్యూషన్ అంటే పరిగెత్తాను, ఆ సార్ మేము వచ్చేస్తాం. ఎందుకంటే మనకి ఇంకా అడ్మిషన్ క్లోజ్ అవ్వలేదు. ఏమే మన అడ్మిషన్ కెపాసిటీ ఇంకా ఉంది, ఇంకా పెంచుకోవాలి. క్లాస్ రూమ్ ఖాళీ ఉండకూడదు. కనీసం ఇది ఉండవు. లాస్ట్ ఇయర్ అంటే నాకు యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంట్ అయ్యి మూడు పడుకుంటే కొంతమందికి వస్తా రకరకాల ప్రయోగాలు చేసి ప్రకారం లాగేశారమ్మా. పేరు చెప్పకూడదు. వాళ్ళకి మగబిడ్డలు చారలో దొరికింది మా బిడ్డలే. మా సార్లు పీకిలాడు అడ్మిషన్ తీసుకొస్తే వాటిని ఇదో తక్కువ ఇస్తాం, ఇది ఫ్రీ ఇస్తామని చెప్పి లాగేస్తే ఆ విధంగా మాకు లక్ష్య తక్కువ మందితో మేము సర్దుకోవాల్సింది. 27 మందో 8 మందో. దాన్ని ఇప్పుడు వాళ్ళు ఎలా వాడుకున్నారంటే ఆ కాలేజీ ప్రకారం లేదు, ఆ కాలేజీలో ప్రకారం లేదు, వాళ్ళు కూడా రాదు, వాళ్ళు పిల్లలు తీసుకుపోతూ ఉన్నారు, ఇంకా అయ్యో మూసుకోవాల్సిందే అన్నప్పుడు మా లెక్చరర్స్ జనే సార్ కానీ, పురుషోత్తం సార్ కానీ సింహాలను విజృంభించి కాస్త మీ దగ్గరికి పదే తిరిగి మిమ్మల్ని కాస్త మీకు కాస్త అవగాహన నేర్పించి ఈ వర్క్ చేసుకొచ్చారు. మరొకసారి వాళ్ళందరికీ మనము జయ కొట్టాలమ్మా. ఇట్లాంటివి అంటే ఎందుకంటే ఈ సమస్య చెప్తున్నాడమ్మా, ఇవి మంచి మూమెంట్స్ అమ్మా. యజ్ఞం ఇది. యజ్ఞానికి మనం మంచి ప్రారంభం చేయాలి. ఎవరి మీద చెడ్డ చెప్పట్టాను మనం. సవాళ్ళు ఉన్నాయండి, కష్టాలు రానియండి, స్వీకరిద్దాం. అయితే మీకు చెప్తున్నా, ఎందుకంటే 55 మంది చేరినటువంటి ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఎలా ఎందుకు వచ్చింది? యాక్సిడెంట్, మూలపడుకోవడం, కొత్త రాజకీయాలు అట్లా తగ్గింది. ఇప్పుడు ఈ ఇయర్ మళ్ళా ప్రూవ్ చేసుకున్నాం. వీఆర్ బెస్ట్. రిజల్ట్ అద్భుతంగా ఉంది, మీకు తెలిసిన విషయం. కాబట్టి రాబోయే రోజుల్లో మనకు చదువుతో పాటు అన్ని రకాల నైపుణ్యాలు అందాలంటే ఒక వేదిక ఉంది, అదే ఎస్విఆర్ పూజిత గర్ల్స్ డిగ్రీ కాలేజ్. ఓకేనమ్మా. మరొకసారి మీకు అందరికీ మా యొక్క ఆ దైవం యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాము. తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఐ డోంట్ వరీ అట. మీ పొలము, మీ పాత్రము, మీ కూడా మాత్రం నేనేం పట్టించుకున్నాము. ఇప్పటికి కూడా మీ సార్లు ఏమో నాకు తెలియదు. మీ పేరెంట్స్ ఎక్కడ పడుతుంది? నేను ఐ సీ దట్ హ్యూమానిటీ. మన స్టాఫ్ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మనకు కావాల్సింది టీచర్ని చూస్తే టీచర్ వయసు చూడక్కర్లేదు, పొలాలు చూడక్కర్లేదు, టీచర్ చెప్తున్నట్టు చూడాలి. సో ఇక్కడ మీకు మాట ఇచ్చేస్తాను, క్లాస్ రూమ్లో ఎలా ఉండాలనే దాని మీద నేను స్పష్టంగా చెప్తున్నా. ప్లే వైల్ యూ ప్లే, ఈట్ వైల్ యూ ఈట్. తినేటప్పుడు తినండి, అది పడుకోండి. క్లాస్ ఉన్నప్పుడు సో మీకు అర్థం అయినా కాకపోయినా లుక్ అట్ ద టీచర్ అండ్ స్టార్ట్ గ్రాస్పింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టీచర్ ఆర్ యూ, టీచర్ ఆర్ బిఫోర్ యూ. ఆ తర్వాత మీకు అర్థం కానిటికి అడగండి అమ్మా ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. పిల్లలకి ఏదంటే హై స్కూల్లో ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో అడగరమ్మా. కొన్ని పొరపాటు క్యాంపస్ ఉందో ఇక్కడ మేము ఏం చెప్తున్నాం అంటే భయాన్ని తోసేయాలమ్మా, తీసేయాలి. రేపు వివేకానంద జయంతి ఆయన ఏమన్నాడు? ఏం చెప్పాడు ఆయన? బీ ఫియర్లెస్. ఏమన్నాడమ్మా? బి అంటే ముందు. నేను తెలుగులో ఇష్టంగా, నాకు తెలుగు ఇష్టంగా చెప్తున్నాను మీకు. బి అంటే ముందు, బిఈపి ముందు. ఫియర్ అంటే ఏంటి? భయము. ఫియర్లెస్, భయం లేకుండా ఉండు. భయం లేకుండా పదం, ఇంకో పదం తెలుగు పదం ఉంది. భయం లేకుండా అంటే వ్యతిరేక పదం కాకుండా, భయం లేకుండా అంటే వ్యతిరేక పదం, అది వాడకూడదు. నిర్భయుడవై ఉండు. అర్థమైందా? సంకోచం లేకుండా అంటే నిస్సంకోచంగా, అర్థం లేకుండా అర్థరహితంగా. అంటే వ్యతిరేక భావాన్ని తగ్గించుకోవడానికి మంచి పదజాలం ఉంది మన తెలుగు భాషలో. సో ఫియర్లెస్ అన్నాడు ఇక్కడ. ఇక్కడేమన్నాడు? నిర్భయుడు అయి.
బి అంటే ఉండు. అలా ఉండడానికి మనకు కొంచెం సాధన అవసరమ్మా. ఆ సాధన మనం ఇస్తాను కదా. మీరు అందుబాటులో ఖాళీ ఉన్నప్పుడు జస్ట్ అప్పుడప్పుడు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీ సమయం వృధా కాకుండా చెప్తున్నాం. మీ సమయము వృధా కాకుండా మీరు షేర్ మై థర్డ్స్. క్లాస్ లేదు, ఖాళీ ఉన్నారు, కాల్ మీ, ఐ విల్ కమ్ అండ్ స్పీక్ విత్ యు ఫర్ a few minutes where I can speak English, where I can teach spoken English. ఆ ఇంగ్లీష్ అంటే మాకు సార్ వచ్చిన ఆల్రెడీ సుందర సార్ అని తెలిసి మీకు అందరికీ సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హౌ డే డీలింగ్ అట్లా స్టాఫ్ అందరూ ఉన్నారమ్మా. మీకు ఇప్పుడు ఏ దిగులు లేదు, అందరూ బాగా పనిచేస్తారు, మీతో మంచి ఫోటోలు చూస్తారు. మీరు చేయాల్సిందల్లా ఈ సమ్మర్ ఈ యొక్క సంక్రాంతి సెలవుల్లో కాస్త వర్క్ చేసి మన స్ట్రెంగ్త్ని కాస్త పెంచుకుంటే తద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఈ పూజ ద్వారా ఇవ్వచ్చిన విషయాన్ని సౌర్యం మనం చేసుకుంటూ ఒకసారి మా ఉపాధ్యాయులకి అధ్యాపకులకి ధన్యవాదాలు చెప్పుకుంటూ చివరిసారికి మీ పేరెంట్స్కి నేను మరొకసారి ఈ కాలేజీ నమ్మకానికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. చెప్పండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సార్. Good morning, Ananda. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ గుడ్ మార్నింగ్. రైట్, వెల్కమ్. రైట్. Welcome to SVR Pujita Junior College. SVR అంటే మీకు తెలిసిన లాంగ్వేజ్లో సహజ వికాస్ రెస్టారెంట్. నాకు తెలిసిన భాషలో నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇది సెకండ్ ఇయర్. ఈ ఇయర్లో సంస్కారం, వివేకం, రెస్పెక్ట్ నాకు 3 అందించింది ఈ కాలేజ్. నేను ఎప్పుడు ఈ కాలేజ్ రుణపడి ఉంటాను. నేను ఎంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళినా ఈ కాలేజ్ మర్చిపోను. అందరూ వాళ్ళ గోల్స్ అని ఉంటాయి. వాళ్ళ గోల్స్ అన్నీ మీ గోల్స్ మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఓకే. గుడ్ గుడ్. Happy good morning, Ananda. My name is Jansi. In the period second year CEC. Welcome to Pujita College. Very good. Next one, come on. హేమలత. Okay. కావ్య. చందన.
students. వాళ్ళు గట్టి చెప్తే కదా వాళ్ళకి వినిపిస్తే కదా వస్తారా వాళ్ళకి భయం Completed that second year. Good morning, Mananda. My name is Navya. I am studying junior MPC. And I am coming from Pune. Very good. సార్ చిన్న వర్క్ ప్లీజ్ Good morning everyone, this is Annie from Mananda, Junior High. Good morning Mananda, my name is Nisha, I am from Pune, Junior. Good morning Mananda, this is Rishta from Kanchanpur, Junior BPC. Good morning Mananda, my name is Govindra, I am studying Junior MPC in Physical Girls College. Physical Girls College. Sir, this is Swarna from Junior BPC. చేసుకుంది Yes. చెప్పేసుకుంది Come. Hi, good morning, Mananda. My name is Maitri. I'm coming from Kuchipalli, Junior BPC. కాలేజ్ స్కూల్ పేరు Teaching was What? Mananda. I'm Sindhu, Uchita College, SPR. I'm studying first year. Subject. Group BPC. Everybody, my name is P. Divya. I am studied in Nice English Medium School. Now I am studying in SPR. వెరీ గుడ్ Come start, ma. Good morning, Mananda. My name is John Mudi. I am studying in Nice English Medium School. Navis BPC. My name is Suprita. I'm Vashu. Intermediate. My group name is BPC. I came from West Bengal. I'm studying in Mahatma Jyotika College. వెరీ గుడ్ My name is Hashita. I am studying Junior BPC. ఏ స్కూల్ మీ Mahatma Jyotika. వెరీ గుడ్ Hema. Junior. మీరు Junior BPC. పేరు సంవత్సరం Yes, sir. ఏ స్కూల్ I came from I came from Srinivas Teja. CSK Pavli, Junior BPC, Yavai Jyotika. వెరీ గుడ్ గట్టిగా చెప్తున్నాను. తెలియదమ్మా నా పేరు ఏమి తీసుకున్నావు ఎక్కడ చదువుకున్నావు నేను చెప్పు నేను చంద్రారిపాళెం వడ్డేపల్లి హై స్కూల్ వెరీ గుడ్ My name is Kalpana. MPC Telugu medium. I am studying in Nagaraj MPC school. వెరీ గుడ్ My name is Elena, first year. MPC. ZHS Good morning, please, my please. name is Kevanu. I am studying Junior BPC. Came from Hi, Mananda. My name is Monica. I am studying Srinivas Sanskrit High School, Junior BPC. Good morning, Mananda. My name is Aparna. I am studying ZHS Malala Junior CEC. Okay. Please cooperate. Hi everyone, I am studying in ZPSS I now studying in SPR Junior College. Very good.
Top place पर. My name is Chitra. I am ZPHS Junior I am studying this called I would like to join here junior YPC. Before I studying AB Balayam Gundam,